అన్ని నాయకులు ఉన్నారు. చెక్ చేసేకి వచ్చేటప్పుడు చూడండి, ఎందుకంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వస్తున్నారు వాళ్ళు. ప్రజలకి తెలియదు వాళ్ళు ప్రభుత్వం నుండి వస్తున్నామంటున్నారు. నిజంగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు తెలీదు, వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్న మనుషులు ఏదో తెలీదు. వస్తున్నారు, ఫింగర్ ప్రింట్ పెట్టండి అంటున్నారు, ఆధార్ వెరిఫికేషన్ అంటున్నారు, ఏదో ఏదో అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ప్రజల్లో నేను మీడియా ద్వారా కూడా తెలుస్తున్నాను, ఎవరన్నా మీ గడపకి మీ ఇంటికి వస్తే ఇట్లా మేము ఎస్ఐఆర్ చేసేకి వస్తున్నాము, మేము సెన్సస్ కోసం వస్తామంటే ఖచ్చితంగా మీ ఏరియా చెందిన కౌన్సిలర్లు కానీ, ఇన్ఛార్జ్ కానీ, మీకు తెలిసిన నాయకులు కానీ వాళ్ళని పెట్టుకుని వాళ్ళ ముందరి సమక్షంలోనే జరిపించుకోవాలని నేను చెప్తున్నాను. ఇంకో విధంగా ఈ చెక్ చేసుకోవడం, వెరిఫికేషన్ అనేది అందరికీ సాధ్యం కాదు. ప్రతి ఒక్క ఏరియాలో ఎవరికైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మన పార్టీ ద్వారా కానీ ఇతర పార్టీల ద్వారా కానీ ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలా. వాళ్ళు ఎస్ఐఆర్ రోజులు వచ్చినప్పుడు కానీ మనకు అర్థం కాని విషయాలు చాలా అడుగుతారు. ముందు అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది, తొలగిస్తాం చేస్తాం అన్నట్లు. మనం వెంటనే పోయి ఆ హెల్ప్ తీసుకొని మన ఓటు ఎక్కడుంది ఏముంది అని చెప్పేసి ఆలోచించుకొని వెంటనే స్పందించాలా. లేదంటారా, మేము ఇట్లా ఎంత కృషి చేసినా ఎంత కష్టపడినా లాస్ట్కి మన ఓటు హక్కు మనకు లేకుంటే, మనకు ఓటు వేసేకే లేకుంటే అన్ని వృధా అయిపోతాయి. ఇన్ని ఏళ్ళు పడిన కష్టం కూడా వృధా అయిపోతాయి. అందుకే మనం ముఖ్యంగా ఎస్ఆర్ మీద దృష్టి పెట్టాలా. ఇంకా మన రాష్ట్ర విషయానికి వస్తే ఎట్లుందంటే పరిస్థితి, ఫ్యూచర్లో ఒక పెద్ద స్కామ్ కి పునాది వేస్తున్న అమరావతి అని చెప్పేసి పేరు పెట్టినారు, రాజధాని అని చెప్పేసి పేరు పెట్టినారు. అమరావతి పరిస్థితి చూస్తుంటే 2 లక్షల కోట్లు తీసుకొని కడతామంటున్నారు. ఆ 2 లక్షల కోట్లు ఎక్కడి నుండి వస్తాయో తెలీదు, ఇంతవరకు చెప్పట్లేదు. ఏమని ప్రశ్నించిన వాడి మీద కేసులు. ఇప్పటి వరకు కూడా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు, కానీ దాని మీద ఎవరైనా లీగల్ గా ఆర్టీఐ కింద ఏమైనా పోస్టులు పెడితే కూడా దాని మీద కూడా కేసు చేసే రోజులు వచ్చినాయి. ఈరోజు మాట్లాడారు, అడిగారు, ప్రజలు ప్రశ్నించాల 2 లక్షల కోట్లు ఎక్కడి నుండి వస్తాయి, కూటమి వాళ్ళకి తెలుసు మళ్ళీ మేము రాలేము అని చెప్పేసి. ఇక్కడ కూడా చూస్తున్నాం, మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు, మరి వైసీపీ పార్టీ ఎట్లా ఓడిపోయిందని అడిగే వాళ్ళకి చెప్తున్నాను నేను. ప్రశ్నలు అడిగే వాళ్ళకే నేను ప్రశ్న వేస్తున్నాను నేను. సాయంత్రం 5 గంటల నుండి పోలింగ్ రోజు రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది అంటున్నారు కదా, అది ఎట్లా జరిగింది దాని మీద జవాబు ఇవ్వాలా. ఓడిపోయే సమస్య లేదు మేము వైసీపీ పార్టీ